ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నికలు మన ఎన్నికలు ఏమేమి చేసాం? 3 కుటుంబాలను గెలిపిస్తారా, రాష్ట్రాన్ని గెలిపిస్తారా తెలుసుకోమని చెప్పన్నాం. తుది బాధ్యత ప్రజలది. ఇది తెలిసి కూడా మేము అన్నాడు స్పష్టంగా చెప్పాం, ఇది కేవలం కుటుంబాల రాజకీయం మాత్రమే. ఒక పార్టీ కాదు, 3 పార్టీలు అందుకోసమే ఉన్నాయి. ఏ కారణంగా అన్నా ఆ పార్టీలలో ఒక అధినాయకుడి పదవికైనా గండం ఏర్పడినట్టయితే మళ్ళీ రెండో ఆ కుటుంబంలో ఇంకొకళ్ళకి ఇవ్వడం చెప్పినా వాళ్ళ లక్ష్యం. వాళ్ళకి ఇంకో రకంగా అధికారాన్ని గురించి ఆలోచన కొట్టేది స్పష్టంగా మేము చెప్పాం. ఇవాళ వాస్తవం రుజువు అవుతున్నది. ఒక పార్టీకి పరిమితం కాదు. అంతే, మిగతా పార్టీలు నోరు తెచ్చే సమస్య ఉత్పన్నం కాదు. లోక్సత్తా ఒకటి నోరు తెరుస్తుంది, నిరంతరం దాన్ని నిలబడింది. కానీ చివరికి బాధ్యత ప్రజల దగ్గర ఉంది. ఓటు వేసేవాళ్ళ మనమంతా గుడ్డిగా కులం అని చెప్పనో, వర్గమనో, 10 తల రాక్షసునో 9 తల రాక్షసు అని చెప్పని నోటుకు వచ్చినట్టు చేతికి వచ్చినట్టు ఓటేస్తే పర్యవసానం అనుభవించాలి. లోక్సత్తా ఒక వేదిక చూపెట్టగలదు, ఓ మార్గాన్ని చూపెట్టగలదు. ఏం చేయాలో ఆలోచించే బాధ్యత ప్రజలది. మన కళ్ళెదురుగా మన టెక్కలెక్కలను చూడలేం మనం. ఎంత దారుణం జరిగింది అక్కడ. తెల్లజోన 5 గంటల దాకా తాగబోయిస్తున్నారని చెప్పని టీవీల్లో ప్రత్యక్షంగా చెప్పారు. ఎన్ని వందల రూపాయలు ఒక్కొక్క పార్టీ వాళ్ళు పంచారో మన అందరికీ తెలుసు. రేపు ఎన్నికల్లో ఫలితం ఎవడో గెలిచాడు, ఎవడో ఓడాడంటాం. ఎవరిని మోసం చేయడం కోసం ఎంత ఎన్నిక ఇది వ్యాపారమా ఇది? అంచేత ప్రజలను ఏదో రకంగా వంచడం కోసం, మాయ చేయడం కోసం, మూర్ఖులుగా మిగల్చడం కోసం చెప్పి అద్భుతమైన నాటకాలు జరుగుతున్నాయి ఈ దేశంలో. మౌలికమైన పోరాటం ఓ కుటుంబాన్ని గురించి మాత్రమే కాదు, ఓ పార్టీని గురించి మాత్రమే కాదు, ఈ రాజకీయాన్ని మొత్తాన్ని పాతిపెట్టడం గురించి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఈ చర్చ కొనసాగుతుంది.